ఆదివాసులకు లంబాడీల మధ్య చిచ్చు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాపురావు తమ రాజకీయ స్వార్థం కోసం ఆదివాసీలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని పిటిషన్ వేశారని అన్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1976లో లంబాడీలు, సుగాలి, బంజారాలను ఎస్టీ జాబితాలో చేర్చి గెజెట్ జారీ చేసిందని గుర్తు చేశారు. గతంలో సోయం బాపురావు కూడా హైకోర్టులో ఇదే తరహా పిటిషన్ వేశాడని, కానీ అది సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టులో అదే జరుగుతుందని రాములు నాయక్ పేర్కొన్నారు. 10 రోజుల నుండి నేను చాలా గ్రహిస్తున్నాను. లేదంటే ఆదివాసీ, కోయా, గోండ్లు మరియు లంబాడాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కొంతమంది స్వార్థపరులు వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారిని రెచ్చగొట్టి, మరియు ఒక ప్రజాప్రతినిధి రాజ్యాంగం పైన ఓటు తీసుకొని ఒక ఎమ్మెల్యే లెజిస్లేటివ్ మెంబర్ గా, ఒక ఆయన ఎక్స్ ఎంపీగా వీళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తర్వాత మీరు మాట్లాడుతున్న మాటలు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, తెలివి లేని తెల్లం వెంకట్రావు అంటుంది. మాజీ ఎంపీ సోయం బాపురావు ఇంతకు ముందు ఈ యొక్క సమస్య ఆదిలాబాద్ జిల్లాలో 2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా అప్పుడు ఆదిలాబాద్ లో గొడవ జరిగింది. ఆ గొడవకు ప్రధాన కారణం ఇవ్వాలంటే లంబాడ గోడ్ల మధ్య విష బీజాలు పోసింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి. ఆ రోజు 2017లో కొంత డబ్బులు ఇచ్చి, కొంత ఆర్థిక సాయం చేసి ఆదివాసులకు, అదేవిధంగా లంబాడాలతో మీటింగ్ పెట్టించి వారి ఇద్దరి మధ్య వ్యత్యాసం చూపెట్టడానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇది చేసిందంటే, ఆ రోజులలో ఇది మొక్కల మొక్క అని భారతీయ జనతా పార్టీ మనము అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం ఆదిలాబాద్ లో స్వాతంత్రం వచ్చినటి నుంచి నేటి వరకు. ఆ రోజు నుంచి లంబాడా, గోండ్ ఇద్దరు కలిసే ఉన్నారు.